హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకురావడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశానికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతిదినం మీకోసం ప్రార్థన చేస్తా ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమాలు ఎంతో మేలుకరంగా ఉన్నాయని చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారు. ఈ వాక్యం వింటుండగా మీరు కూడా మా నెంబర్‌కి మీరు కాల్ చేయొచ్చు. మీకోసం అనుదినం, అనుక్షణం ప్రార్థన చేస్తానే ఉంటాం. ఎలాంటి అవసరత ఉన్నా గానీ మీ కొరకు ప్రభు పక్షాన, మీ పక్షాన మేము దేవునికి మొరపెడతా ఉంటాం. కాబట్టి మీ ప్రార్థన అవసరతలు ఏమున్నా కానీ కిందున్న మా నెంబర్‌కి మీరు ఫోన్ చేయొచ్చు. తద్వారా మీరు కూడా ఆత్మీయ దీవెనలు పొందుకునేవారు అవుతారు. వాక్యంలోకి వెళ్ళకముందు మన చిన్న ప్రార్థనతో ముందుకు వెళ్దాం. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ధ్యానించే వాక్యాన్ని దీవించుము, ఆశీర్వదించుము. నాతో మాతో మీరు మాట్లాడని నీ స్వరాన్ని వినిపింపచేసి తండ్రి నీ ఆత్మతో మమ్మల్ని నింపి అభిషేకించుమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి మిమ్మల్ని అందరూ ఇలాగ చూడడం చాలా సంతోషంగా ఉంది, ఆనందకరంగా ఉంది. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుకుంటున్న అంశం ఏంటంటే ఇంకా శోధన తర్వాత దీవెనలు, శ్రమల తర్వాత ఆశీర్వాదాలు. ఈరోజు ఈ వాక్యం వింటుండగా నాకే ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి, నా జీవితం ఏంటి ఇలాగైపోయింది, ఇలాంటి కష్టాలు ఇంకెవరికి రాకూడదు, ఇలాంటి కష్టాలు నేను భరించలేకున్నాను, ఇలాంటి శ్రమలలో దేవుడు నన్ను ఎందుకు పెట్టాడు అని నువ్వు నిరుత్సాహపడుతున్నావా? శ్రమలలో కృంగిపోయావా? శ్రమలో దేవునుడి జారిపోయావా? శ్రమలు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయా? దేవుని వాక్యం సెలవిస్తుంది, శ్రమలు దేవుని యొక్క ఆశీర్వాదాలు. శ్రమలు పరిపూర్ణత అనేవి జంట పక్షులు లాంటివి. శ్రమలు వస్తున్నాయంటే నువ్వు పరిపూర్ణతకు దగ్గరగా ఉన్నావని అర్థం. శ్రమలన్నీ రెక్కల మీద ఆశీర్వాదాలు వస్తాయని ఒక భక్తుడు అన్నాడు. కాబట్టి ఇప్పుడు శ్రమలు అనుభవిస్తున్నావేమో, కష్టాల్లో ఉన్నావేమో, అతి త్వరలో దేవుడు గొప్ప ద్వారాన్ని తెరవబోతున్నాడు. గొప్పగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఊహించని విధంగా నీకు మేలులతో నింపబోతుంటున్నాడు. నమ్ముతున్నావా? నమ్ముతున్నట్లయితే ఆమేన్ అని చెప్దాం. శ్రమలు వస్తుంటే దిగులు చెందొద్దు, శ్రమలలో కృంగిపోవద్దు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఆయన నీ పక్షాన అద్భుతం చేయబోతుంటున్నాడు. ఆశ్చర్యకరాల నీ జతలు జరిగించబోతుంటాడు. చూడండి, కంసాలవాని చేతిలో బంగారు అగ్నిలో వేయబడితేనే అది ప్రకాశిస్తుంది. కుమ్మరవాని సార మీద ఆ బంకమన్ను పెట్టబడితే అది ఒక కుండ తయారవుతుంది. ఒక వజ్రము సాన పెట్టబడితేనే అది ప్రకాశిస్తుంది. ఒక చెక్కకు రూపం రావాలంటే అది రంపం గుండా వెళ్ళాలి. ఒక రాయి శిల్పంగా మారాలంటే ఉలిదెబ్బలు సహించాలి. అప్పుడే వాటికి ఒక రూపం వస్తుంది. శ్రమలు వస్తున్నాయంటే దేవుడు నీలో ఒక రూపాన్ని తీసుకురావాలనుకుంటున్నాడు. కష్టాల్లో శ్రమలు గుండా వెళ్తున్నప్పుడు నువ్వు దేవునికి ఇంకా దగ్గర అవుతూ ఉంటావు. అవుతున్నప్పుడు దేవుడు నీలో పరిపూర్ణత తీసుకురావాలని ఆశిస్తుంటున్నాడు. అందుకే శ్రమలను అనుమతిస్తాడు ఒక్కోసారి దేవుడు. బైబిల్లో ఉన్న భక్తులు చాలామంది శ్రమలను అతిశయంగా భావించారు. శ్రమను అందుట నాకు మేలాయన అన్నాడు దావీదు. శ్రమలు వారు ఆశీర్వాదాలుగా చూశారు. ఎందుకంటే ఆ శ్రమల గుండానే వాళ్ళు దేవునికి సమీపంగా వస్తూ వచ్చారు. కాబట్టి ఈ వాక్యం వింటుండగా దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. దయచేసి శ్రమలో కృంగిపోవద్దు. శ్రమల వెంట ఆశీర్వాదం ఉంది, గుర్తుపెట్టుకో. మీరు ఎప్పుడైనా ఒక స్వరంగం గుండా వెళ్ళారా? ఆ స్వరంగం గుండా వెళ్తున్నప్పుడు చీకటిగా ఉంటుంది. అయితే ఆ స్వరంగం దాటి రాగానే వెలుగు వస్తుంది. అలాగే రోజులో ఒక 12 గంటల చీకటి ఉంటే ఆ తర్వాత వెలుగు వస్తుంది. చీకటి వెలుగు మామూలే. జీవితంలో సుఖదుఖాలు మన జీవితంలో మామూలే. అయితే శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకూడదు, శ్రమ వచ్చినప్పుడు జారిపోకూడదు, శ్రమ వచ్చినప్పుడు దేవునికి దూరంగా వెళ్ళిపోకూడదు. శ్రమలు దేవునికి సమీపంగా రావడానికి దేవుడు వాడుకుంటాడు. ఒక్కోసారి దేవుడు రకరకాల శ్రమలు మన జీవితాలకు నడిపిస్తాడు. ఆరోగ్యపరమైన సమస్యలు కానీ, ఆర్థికపరమైన సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, ఇవన్నీ దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే నువ్వు ప్రభువుకు సమీపంగా రావడానికి ఆయన ఏ విధంగా అయినా సరే వాడుకుంటాడు. బైబిల్లో చాలాసార్లు కరువు వచ్చింది. చాలా దేశాల్లో, చాలా ప్రాంతాల్లో, భక్తులున్న ప్రాంతాల్లో కూడా కరువు వచ్చింది. అబ్రాహాం ఉన్నప్పుడు, ఇస్సాకు ఉన్నప్పుడు కరువు వచ్చినప్పుడు వారు దేవునికి మొరపెట్టారు. కరువులోనే వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. కాబట్టి శ్రమలో నీకు ఆశీర్వాదం కావాలంటే నేను దేవునికి మొరపెట్టాలి. శ్రమలు నీకు ఆశీర్వాదంగా మారాలంటే ఆ శ్రమలలో నువ్వు కృంగిపోకూడదు. ఆ శ్రమలలో దేవునికి మొరపెట్టేవాడిగా ఉండాలి. ఈరోజు ఈ వాక్యం వింటుండగా నువ్వు ఏ శ్రమ గుండా వెళ్తున్నావు, ఏ సమస్య గుండా వెళ్తున్నావు? అప్పులు ఎక్కువైపోయాయా? అప్పులు తీర్చుకోలేక చచ్చిపోదాం అనుకుంటున్నావా? నా జీవితం ఏంటి ఇలాగ అయిపోయింది, నాకెందుకు ఈ శ్రమలు అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు ధైర్యపరుస్తున్నాడు. మరి కొన్ని రోజుల్లో ఆశీర్వాదం నీ తలుపు తట్టబోతుంది. ఆమేన్. ఆశీర్వాదం నీ దగ్గరికి రాబోతుంది. దైవ దీవెనలు నీ మీదకి రాబోతుంటున్నాయి. చింతించద్దు, భయపడద్దు. శ్రమల వెంట ఆశీర్వాదం ఉంది. నీ సమస్యలన్నిటువంటి దేవుడు విడిపించబోతున్నాడు. ఇప్పుడే నమ్ముతున్నావా? నమ్మి విశ్వసించు అని ఆశీర్వదిస్తున్నాడు దేవుడు. నమ్ము, ప్రభునందు నమ్ము, ప్రభునందు విశ్వాసం ఉంచు. శ్రమలు దేవుడు కొన్నిసార్లు అనుమతిస్తాడు. పౌలుకి తన శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడు దేవుడు.
ముమ్మారు ప్రార్థన చేశాడు. దేవా నాకు ఈ ముళ్ళు తీసేయనన్నా, ఈ ముళ్ళు తీసేస్తే నేను ఇంకా నీకు ఎక్కువ పరిచర్య చేస్తానన్నప్పుడు పౌలుతో దేవుడన్న మాట, నా కృప నీకు చాలును, అది అలాగే ఉండని, సౌతాను దూతగా అది హెచ్చిపోకుండా, నేను అతిశయించకుండా నాకు అది ఉండడం మేలు అన్నాడు పౌలు. కొన్నిసార్లు శ్రమలు రావడం మన జీవితానికి మేలండి. ఎందుకంటే నువ్వు ఇంకా ఎక్కువ ప్రకాశిస్తావు, ఇంకా ఎక్కువగా రాటు తేలుతావు. శ్రమలు నిన్ను రాటు తేలుస్తాయి. శ్రమలు నిన్ను ప్రకాశించే సువర్ణంగా మారుస్తాయి. శ్రమలు నిన్ను ఒక శిల్పంగా మారుస్తాయి. 2 బండలు ఉన్నాయంట. 2 బండలు కొనుక్కొని ఒక శిల్పకారుడు వెళ్ళి కొనుక్కున్నాడంట. కొనుక్కున్నాక 2 శిల్పాల మీద రూపాలు చెక్కాలని ఆ శిల్పకారుడు అనుకున్నప్పుడు, మొదటి శిల్పము దెబ్బలు కొడుతున్నప్పుడు ఆ రాయి అనుకుందంట ఉలి దెబ్బలకు తట్టుకోలేక, వీడేంటి ఇలాగ చెక్కుతున్నాడు, నొప్పేస్తా ఉంది నాకు అని బండ తనలో తను అనుకుంటూ పక్క బండతో అంటుందంట, ఈ వీడి చేతిలో శిల్పంగా మారడం నా వల్ల కాదు. ఎందుకంటే ఆ ఉలి దెబ్బలను తట్టుకోలేకున్నాను, ఆ సుత్తె దెబ్బలను తట్టుకోలేకున్నాను, కాబట్టి నేను పగిలిపోవడం మేలు అన్నప్పుడు ఆ పక్క బండ అన్నదంట, లేదు కాసేపు ఓర్చుకో, నువ్వు చెక్కబడితే నీకు ఒక మంచి ఘనత వస్తుంది, నువ్వు శిల్పంగా మారితే 10 మంది నేను మెచ్చుకుంటారంటే నాకు ఘనత వద్దు, ఏమొద్దు, నేను ఈ నొప్పి భరించలేను, నేను ఈ దెబ్బలు పడలేను అని చెప్పేసి ఆ బండ ఉలి దెబ్బలకు తట్టుకోలేక ఆ శిల్పకారుడి చేతిలో చెక్కుతుండగానే ఆ బండ పగిలిపోయింది. అప్పుడు ఆ బండ అనుకుందంట, బాగైంది అని చెప్పినప్పుడు ఆ శిల్పకారుడు ఏం చేసిండే, ఆ పగిలిన బండలు తీసుకుని వెళ్ళి ఒక ఆలయం గడప దగ్గర వేసేసాడంట. అంటే మనం చెప్పులు విడిచిపెట్టి వెళ్ళిపోతాం కదా, అక్కడ పగిలిన బండను వేసేసాడంట. ఇప్పుడు రెండో శిల్పాన్ని చెక్కడం మొదలుపెట్టాడు. చెక్కుతున్నాడు, ఒక అద్భుతమైన రూపము దానిలోకి తీసుకొచ్చాడు. అసలు దానికి ఎంత జీవం పోసాడంటే, ఇది శిల్పమా లేదంటే ఇంకా సృష్టి అన్నట్లుగా అద్భుతంగా చెక్కాడంట. అది తీసుకెళ్ళి ఆలయంలో పెడితే చూసిన ప్రతి ఒక్కరు వచ్చి మంత్రముగ్ధులై, అసలు ఇంత అద్భుతమైన శిల్పం ఏంటి, అసలు ఎవరు చెక్కారు దీనికి, అసలు ఈ శిల్పం ఏంటి ఇంత అందంగా ఉంది అని చెప్పేసి ఆ శిల్పాన్ని ఆరాధిస్తున్నారంట. ఆ శిల్పంకి పూలదండ వేస్తున్నారంట. ఆ శిల్పాన్ని దగ్గరకు వచ్చి ఫొటోస్ దిగుతున్నారంట. అప్పుడు ఆ 2 రాళ్ళు మళ్ళీ మాట్లాడుకుంటున్నాయంట. ఒక పగిలిన రాయేమో గడప దగ్గర ఉంది, చెక్కబడిన రాయేమో ఆలయం గర్భగుడిలో ఉన్నప్పుడు ఈ 2 రాళ్ళు మాట్లాడుకుంటున్నాయంట. ఈసారి ఏమనంటే, ఈ పగిలిపోయిన రాయి అంటుందంట, ఏంటి నీకు అంత ఘనత, మన ఇద్దరం రాళ్ళమే కదా, నువ్వేమో ఆలయంలో పూజించబడుతున్నావు, నేనేమో గడప దగ్గర కింద పడిపోయాను, గడప దగ్గర చెప్పుల దగ్గర ఉన్నాను అని ఈ రాయి అంటున్నప్పుడు, అప్పుడు గర్భగుడిలో ఉన్న రాయి అంటుందంట, నేను నా శిల్పకారుడి చేతిలో దెబ్బలకు తట్టుకున్నాను, సహించాను, ఓర్చుకున్నాను. ఉలి కొడుతున్నప్పుడు, సుత్తి దెబ్బలు పడుతున్నప్పుడు నొప్పి వచ్చింది, బరువు వచ్చింది, భారం వచ్చింది, పగిలిపోదామా అనుకున్న టైంలో నేను ఓర్చుకున్నాను, సహించాను, కాబట్టి ఈరోజు నేను గర్భగుడిలో పూజలు అందుకుంటున్నాను. అవి ఏవి నువ్వు భరించలేకపోయావు, అందుకే గడప దగ్గర ఉన్నావు అన్నప్పుడు, అప్పుడు ఆ కింద పడిపోయిన రాయి బాధతో దుఃఖంతో ఉందంట. ఏం లాభం చెప్పండి? ఈ సందేశాన్ని బట్టి మీకు ఏమర్థమవుతోంది? శ్రమలు, కష్టాలు నిన్ను ఘనతకు నడిపిస్తాయి, నిన్ను ఒక మేలిమి బంగారంగా మారుస్తాయి. మీరు ఒక బంగారం అంగడికి వెళ్ళారనుకోండి, మీరు బంగారు అతను ఏం చేస్తాడంటే, ఇంకా శుద్ధ సువర్ణంగా మారడానికి ఇది మేలిమి బంగారమా కాదని టెస్ట్ చేయడానికి అగ్నిలో వేస్తాడు, పుటం వేస్తాడు. అప్పుడు దానిలో ఉన్న మస్ట్ అంతా పోయి, దానిలో ఉన్న మట్టి అంతా పోయి శుద్ధ సువర్ణం బయటకు వస్తుంది. అగ్నిలో వేయగానే బంగారు, అబ్బా నాకు అదొద్దు, నాకు అది వద్దు అని బంగారం చిటపట్లాడుతా బాధపడుతూ ఉంటే అవుతుందా? శుద్ధ సువర్ణంగా అది మారలేదు. శుద్ధ సువర్ణంగా అది మారలేదు. శుద్ధ సువర్ణంగా మారాలంటే అది అగ్నిలో వేయబడాలి. నువ్వు దీవించబడాలంటే నీకు శ్రమలు రావాలి ఒక్కోసారి, అప్పుడే దీవించబడతావు. అన్నం ఉడకాలంటే కింద మంట పెట్టాలి కదండి. బియ్యం తినేస్తామా? మంట పెట్టినప్పుడు ఆ కుండలో ఉన్న బియ్యము నాకు సెగ తగులుతుంది, నాకు మంట తగులుతా ఉందని అంటే బియ్యం అవుతుందా? దేవుడి సృష్టిలో మనకి ఎన్నో పాటలు పెట్టాడు. చాలామందికి ఆశీర్వాదాలు కావాలని శ్రమలు వద్దంటారు. కానీ అర్థం కాని విషయం ఏంటంటే, శ్రమల ద్వారానే ఆశీర్వాదాలు వస్తాయి. ఎందుకంటే దేవుని మహిమార్థమే వస్తాయి. శ్రమలే ఆశీర్వాదానికి మార్గం, అది గుర్తుపెట్టుకో. శ్రమలే ఆశీర్వాదానికి తాళపు చెవు లాంటివి. చాలామందికి ఈ విషయం తెలియదు. దేవుడు గొప్ప ఆశీర్వాదాలని ఒక రూమ్లో పెట్టేశాడండి, దానికి తాళం వేసేసాడు. అయితే నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళి ఆ ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవాలంటే తాళం ఉండాలి. ఆ తాళం ఏంటో తెలుసా? శ్రమలు. శ్రమలు అనే తాళం పెట్టి తీస్తే రూమ్లోకి వెళ్తే ఆశీర్వాదాలు ఉంటాయి. అయితే శ్రమలు అనే తాళం పెట్టకపోతే దీవెనలు వస్తాయా? రూమ్లోకి వెళ్తావా? వెళ్ళలేవు కదా. అలాగే నువ్వు దీవించబడాలంటే నీకు శ్రమలు రావాలి. అప్పుడప్పుడు దేవుడు అనుమతించాడు అవి. కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు శ్రమల్ని, కొన్నిసార్లు మన స్వకీయ పాపములను బట్టి దేవుడు శ్రమలు వస్తాయి, అనుమతిస్తాడు. అయితే దేవుడు పెట్టే శ్రమలు నీ మేలు కోరి,
అయితే మనం తెచ్చుకున్న శ్రమలు అవి మన పాప శిక్షార్థమే దేవుడు అనుమతించాడు అంతే. శ్రమలు ఏం చేస్తాయి అంటే, ఇంకా శ్రమలలో మనము వెళ్తున్నప్పుడు మనం దేవునికి సమీపంగా వస్తాం. అంటే అవి మనకు విధేయత నేర్పిస్తాయి. శ్రమలు ఏం చేస్తాయి? విధేయత నేర్పిస్తాయి. కొంతమందికి బాగా ఆశీర్వదించబడ్డాక, దీవించబడ్డాక గర్వం వస్తుంది. దేవుని మర్చిపోతారు, మనుషులు మర్చిపోతారు, చుట్టూన్న జనాగాన్ని మర్చిపోతారు, ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోతారు చాలామంది. ఒకప్పుడు ఏం తిన్నామో, ఏం వేసుకున్నామో మర్చిపోతారు చాలామంది. గర్వం వస్తుంది. దీవించబడ్డాక, ఆశీర్వదించబడ్డాక, బిజినెస్ సక్సెస్ అయ్యాక, లేదంటే మంచి జీతం వచ్చాక, ఉద్యోగం వచ్చాక దేవుణ్ణి మర్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవునికి విధేయత చూపకుండా దేవునికి దూరం అయిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు దేవుడు అనుమతిస్తాడు ఒక్కోసారి శ్రమలు. గర్విస్తున్నావా, అతిశయిస్తున్నావా నీకున్న స్థానాన్ని బట్టి? జాగ్రత్త. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వు తప్పుడుగా ఉపయోగించుకున్నావు అనుకో, దేవుడికి క్షమించాడు. దేవునికి విధేయత కలిగి ఉండు. శ్రమల ద్వారా మనకు విధేయత నేర్పిస్తూ అంటున్నాడు దేవుడు. యేసుక్రీస్తు లాంటి వాడే నేను శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాను అంటాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7, 8, 9 వచనాలు మీరు చూస్తే, ఆయన తన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. తాను కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల ద్వారా ఏం నేర్చుకున్నాడంట? విధేయత నేర్చుకున్నాడు. యేసయ్య లాంటి వాడే శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. యేసయ్యకే శ్రమలు వచ్చాయి, ఇంక నీకు నాకెంత? దేవుని నమ్మిన బిడ్డలుగా మనకు శ్రమలు వస్తాయండి. దేవుడే చెప్పాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి. యేసుక్రీస్తు చెప్పాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు, ఓకే, కానీ లోకంలో శ్రమలు కూడా వస్తాయన్నాడు. యేసుక్రీస్తు నమ్ముకుంటే మాకు శ్రమలే రావు అని చాలామంది చెప్తారు. యేసుక్రీస్తు నమ్ముకున్నాక శ్రమలు ఎక్కువ అవుతాయి, కష్టాలు ఎక్కువ అవుతాయి. ఎందుకు తెలుసా? నువ్వు దేవునికి విధేయతగా నడుచుకోవాలని, నువ్వు ఇంకా ప్రకాశించే సువర్ణంగా మారాలని, నువ్వు సూర్యుడిలా వెలుగు జిమ్మాలని దేవుడు నిన్ను శ్రమల గుండా తీసుకెళ్తాడు. కొన్నిసార్లు కొంతమందిని భయంకరమైన శ్రమల గుండా, కష్టం గుండా తీసుకెళ్తాడు. తర్వాత వారిని ఆశీర్వదిస్తాడు. ఎందుకు తెలుసా? నీలాంటి వానికి నువ్వు మాదిరిగా ఉండాలని, నీలాంటి వానికి నువ్వు ఎగ్జాంపుల్గా ఉండాలని దేవుడు కొంతమందిని భయంకరమైన శ్రమల గుండా తీసుకుని వెళ్తాడు. ఆ శ్రమలు ఎందుకు తెలుసా? అనేక మందికి ఆశీర్వాదకరంగా నువ్వు మారడానికి. శ్రమలు ఏం చేస్తాయి? విధేయత నేర్పిస్తాయి. యేసుక్రీస్తు లాంటి వాడు శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. తండ్రికి విధేయత చూపడం నేర్చుకున్నాడు. శ్రమలు విధేయత నేర్పిస్తాయి. శ్రమలు దేవుని మీద ఆధారపడడం నేర్పిస్తాయి. శ్రమలు దేవునికి సమీపంగా నడిపిస్తాయి. శ్రమలు ఆశీర్వాదానికి కారణమవుతాయి. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోదు. నాకెందుకు ఈ శ్రమ అనుకోవద్దు. ఆ శ్రమలను బట్టి అతిశయించు. శ్రమలలో దేవుని కృప మీద ఆధారపడు. శ్రమలలో దేవుని దగ్గరకు వచ్చి మొర్రపెట్టు. శ్రమలలో దేవుని సన్నిధిలో గడుపు. దేవుని ప్రతి సమస్య నుండి, ప్రతి శ్రమ నుండి విడిపిస్తాడు. నమ్ము. వారి యావత్ బాధలో నేను బాధనుందని అన్నాడు దేవుడు. నీ బాధలో నీతో కలిసి బాధపడతాడు దేవుడు. నీ శ్రమలో కలిసి శ్రమ పడతాడు దేవుడు. నేను ఒంటరిగా వదిలేవాడు దేవుడు. నువ్వు అనుకుంటున్నావేమో, ఈ శ్రమలో, ఈ కష్టంలో నాకంటూ తోడు ఎవరు లేరు, నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు అందరు ఉన్నారు కానీ ఇప్పుడు నా చుట్టూ ఎవరు లేరు అని దుఃఖపడుతున్నావా? ఈ శ్రమకాలంలో, కష్టకాలంలో నాకంటూ ఎవరు లేరు, నా తోడు ఎవరు లేరని బాధపడుతున్నావా? చింతించొద్దు. నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నా యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. చింతించొద్దు, భయపడద్దు. నీ శ్రమలన్నింటినీ కొట్టివేయబోతుంటున్నాడు. నీ దుఃఖాన్ని మార్చి నాట్యంగా మార్చబోతున్నాడు దేవుడు ఈరోజే. నువ్వు వెళ్తున్న ప్రతి సమస్య నుండి, ప్రతి శ్రమల నుండి నేను విడిపించబోతుంటున్నాడు. నమ్ముతున్నావా? నమ్ముతున్నట్లయితే ప్రార్థన చెయ్యి. నమ్మి విశ్వసించి దేవుడు అద్భుతాన్ని చేయగలడని. చీకట్లోంచి వెలుగు తీసుకొచ్చినవాడు, శూన్యంలో నుండి సృష్టి తెచ్చినవాడు నా యేసయ్య. నీ శ్రమల నుండి విడిపించడానికి సమర్థుడైన. అయితే నీకు శ్రమలు ఎందుకు వచ్చా తెలుసా? దేవుని మరిచి తిరుగుతున్నావు కాబట్టి, దేవుని మరిచి తిరిగావు కాబట్టి, తిరిగి దేవుని దగ్గర నడిపించడానికే దేవుడు ఒక్కోసారి శ్రమలు నడిపిస్తాడు. గుర్తుపెట్టుకోండి. శ్రమలు ఆయన ఒక ఆయుధంగా వాడుకుంటాడు ప్రియుడా. ఎందుకంటే మన పిల్లలు మాట వినకపోతే మనం ఏం చేస్తాం? ఒక దెబ్బ కొడితే వాడు మన దగ్గరకు వస్తాడు అనుకుంటాం. వాని దగ్గరది లాక్కుంటే తిరిగి మన కాడికే వస్తాడు వాడు. మమ్మీ నాకు ఈ మమ్మీ అని వస్తాడు. సేమ్ దేవుడు కూడా అంతే. నువ్వంటే ఇష్టం కాబట్టే, నువ్వంటే ప్రేమ కాబట్టే, నువ్వంటే దేవుని దృష్టిలో ఉన్నావు కాబట్టే, నీకు దేవుడు కావాలి కాబట్టే శ్రమలు నీకు దేవుడు అనుమతిస్తా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు పరిపూర్ణుడు కావాలని, నీలో సంపూర్ణత రావాలని, నీ భక్తిలో సంపూర్ణత రావాలని, నిత్యరాజ్యం కొరకు నువ్వు పరిపూర్ణుడు కావాలని దేవుడి లోకంలో శ్రమలు అనుమతిస్తూ ఉంటాడు. బైబిల్ అంతట్లో చూడండి, శ్రమ పడని భక్తుడు ఎవరైనా ఉన్నాడా? ఇంక్లూడింగ్ యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో ఎన్ని శ్రమలు పొందాడు? తన శరీరం అంతా గాయాలయ్యాయే, కొరడా దెబ్బలు తిన్నాడే, ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడే, దూషించబడ్డాడే, ఉమ్ము వేయించుకున్నాడే. శ్రమలు కాదా ఇవి? తన సొంత ఇంటి వారే తనను నీచంగా చూశారే, తన సొంత ప్రజలే ఆయనను గుర్తించలేదే. ఇవన్నీ శ్రమలు కాదా? ఇవన్నీ సమస్యలు కదా, కష్టాలు కదా యేసయ్యకి? అయినప్పటికీ ఆయన విధేయత నేర్చుకున్నాడు ఆ శ్రమల ద్వారా. ఆ శ్రమలు ఆయన సహించాడు కాబట్టి, ఆ శ్రమలు భరించాడు కాబట్టి ఆయన పరలోక రాజుల తండ్రి కుడిపార్శ్వమందు కూర్చోన్నాడు.
నీకు ఆశీర్వాదం కావాలంటే, నీకు ఘనత కావాలంటే శ్రమల యందు ఓర్పు కలిగి ఉండు. ఓర్చుకో, దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. సహించు, ఓర్పు కలిగి ఉండు. శ్రమలు రాగానే కృంగిపోవద్దు, చచ్చిపోదాం అనుకోవద్దు. ఈ వాక్యం వింటున్నాగా నువ్వు చచ్చిపోదాం అనుకుంటున్నావా? అప్పుల సమస్య ఎక్కువైపోయి ఆర్థికంగా చితికిపోయావా? ఎవరికి అప్పులు ఇచ్చేసి పూచి పడావా? వారి డబ్బును కట్టాలని బాధపడుతున్నావా? కుటుంబం నాశనం అయిపోయిందని బాధపడుతున్నావా? ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నావా? మంచం మీద పడ్డాను, చస్తే బాగుండు అనుకుంటున్నావా? నో, అలా మాట్లాడదు. నువ్వు చావడానికి కాదు, దేవుడు నిన్ను పుట్టించింది నిన్ను ఆశీర్వదించడానికి. నీకు వచ్చిన ప్రతి సమస్య ద్వారా దేవునికి మహిమ రావడానికి దేవుడు ఈరోజు నీకు ఆ సమస్యను తీసుకొచ్చాడు. కాబట్టి ఆ సమస్య నుంచి దేవుడు అతి త్వరలో విడిపించబోతున్నాడు. సహనం కలిగి ఉండు, ఓర్పు కలిగి ఉండు. శ్రమలు వచ్చినప్పుడు జారిపోవద్దు, శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు. ప్రభువు నీ పక్షాన ఉన్నాడు. ప్రభు నీ పక్షాన అద్భుతం చేయబోతున్నాడు. నమ్మి విశ్వసించు. గడిచిన కొన్ని రోజుల క్రితం నాకు ఒక వ్యక్తి ఫోన్ చేసి, అన్నా నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, నాకు భయంకరమైన జబ్బు వచ్చింది, మేబీ ఆ జబ్బు టెస్ట్ చేసాక ఓకే అయితే నేను కొన్ని నెలల్లో కొన్ని సంవత్సరాలు చనిపోతాను, నా కోసం ప్రార్థన చేయండి అని వాక్యం విని ప్రార్థన చేయించుకుని నాతో టీవీ ఛానల్లో అండ్ యూట్యూబ్లో వాక్యం చూసి ఫోన్ చేశాడు. ప్రార్థన చేశాను, ప్రభువా ముట్టమని. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు స్పష్టంగా చూపించాడు. దేవుడు అతన్ని తాకుతున్నట్లుగా చెప్పాను, నీకు దేవుడు స్వస్థత ఇస్తాడు, నిన్ను బాగు చేస్తాడు అని చెప్పినప్పుడు సరే అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాడంట. టెస్ట్ చేయించుకున్నాడంట. ప్రతి రిపోర్ట్ నార్మల్ వచ్చిందట. షాకింగ్ అయిపోయాడు. అన్న ఏంటన్నా, అసలు నాకు నార్మల్ రిపోర్ట్స్ రాకూడదన్న. డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. ఏంటన్నా ఈ మిరాకిల్ అంటే, ఇంకా దేవుడు చేయగల సమర్థుడు. నీకు రోగం ఉందని నువ్వు బాధపడ్డావు, భయపడ్డావు, కానీ ఆ రోగాన్ని బాగు చేయగల దేవుడు నా దేవుడు. నమ్మి విశ్వసించు. మనుషులు నమ్ముతావు చాలాసార్లు. శ్రమలు వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి వెళ్తావు సహాయం కోసం. మనుషులు ఎవరు సహాయం చేయరు. మనిషి చేసే ప్రతి సహాయం వెనుక ఒక స్వార్థం దాగి ఉంటుంది. మనిషి చేసే ప్రతి సహాయం వెనుక ఒక ఉద్దేశం ఉంటుంది. నిస్వార్థంగా ఎవడు సహాయం చేయడు. కానీ దేవుడు చూపే ప్రేమ స్వార్థం లేని ప్రేమ. శ్రమలు గుండా వెళ్తున్నప్పుడు కృంగిపోవద్దు. ఆయన శ్రమలు ఎందుకు పెడుతున్నా అంటే, నువ్వు పరిపూర్ణతలోకి రావాలని, నీ భక్తి ఎక్కువ కావాలని, నువ్వు దేవునికి సంపూర్ణంగా మారాలని, నువ్వు భక్తిలోకి బలంగా ఇంకా సంపూర్ణతలోకి రావాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. శ్రమలో ఏమైనా అతిశయం, శ్రమలో ఏందేమైనా ఆనందిద్దాం. శ్రమలో ప్రభు కృపను కోరుకుందాం. శ్రమలో జీవం ఉంది, శ్రమలో ఆశీర్వాదం ఉంది. శ్రమలు దేవుని దగ్గరికి నడిపిస్తాయి. శ్రమలు దేవునితో కలిసి నడిచేలా చేస్తాయి. శ్రమలుంటే దేవుడు నీతో పాటు నడుస్తాడు, అది గుర్తుపెట్టుకో. శ్రమలుంటే దేవుడు నీతో పాటు నడుస్తాడు. దేవునితో నడిచే భాగ్యం అంతకంటే గొప్ప భాగ్యం ఏమైనా ఉందా అండి? దేవుడే నీ పక్షాన ఉంటే, దేవుడే నీతో ఉంటే శ్రమలు కూడా ఆనందంగా మారుతాయి. ఆమేన్. శ్రమలు కూడా ఆనందంగా మారుతాయి దేవుడు నీతో పాటు ఉంటే. దేవుని పక్షాన ఉంటే ప్రతి ఆయుధము ఆయన వర్ధిల్లకుండా చేస్తాడు. దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. దేవుని పక్షాన ఉండడు, నువ్వు భయపడదు, చింతించద్దు. ఎందుకంటే ఆ శ్రమలు వెంబడి ఆశీర్వాదం రాబోతోంది. అతి త్వరలోనే దేవుడు మీ ఇంటిని ఆశీర్వదించబోతున్నాడు. అతి త్వరలోనే మీ కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాడు. అతి త్వరలోనే దేవుడు మీ వ్యాపారాన్ని దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతుంటాడు. నమ్మి విశ్వసించు. ప్రభు కొరకు నీ జీవితాన్ని అప్పగించుకో. నేడే శ్రమలో దేవునికి మొరపెట్టేది నేర్చుకో. శ్రమలలో దేవుని సన్నిధికి వచ్చేది నేర్చుకో. శ్రమలో దేవుని వాక్యాన్ని చదివేది నేర్చుకో. శ్రమలో ప్రభువుని గణపరిచేది నేర్చుకో. శ్రమలో ఎంతో అతిశయించు, శ్రమలలో ఆనందించు. శ్రమలే నిన్ను జీవానికి నడిపిస్తే, శ్రమలే నీకు ఆశీర్వాదం యొక్క మార్గం. శ్రమలో వచ్చినప్పుడు కృంగిపోదు, జారిపోదు. ఇంతే నా జీవితం అని నిరుత్సాహపరమైన మాటలు మాట్లాడదు ప్రియుడ. శ్రమల వెంబడి దీవెనలు తీసుకొచ్చే దేవుడు నా దేవుడు. శోధనల తర్వాత ప్రకాశించే సువర్ణంగా మారుస్తానన్న దేవుడు. శ్రమలు విధేయత నేర్పిస్తాయి. చూడండి, రెండోదిగా శ్రమలు కిరీటాన్ని తీసుకొని వస్తాయి. శ్రమ పడ్డం, కష్టపడ్డము ఏం చేసుకొస్తుంది? కిరీటాన్ని తీసుకొస్తుంది. యాకోబు 1:12 శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. చూసారా, శోధన సహించువాడు ధన్యుడు. శోధనలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. మనిషి అన్నాక ప్రభు అనుమతిస్తాడు ఒక్కోసారి. అయితే నువ్వు ధైర్యంగా ఉండాలి. సహించు, ఓర్పు కలిగి ఉండు. ఎంతవరకు ఓపిక ఉండాలంటే, ప్రభు ఆశ్రయించేందుకు ఓపిక ఉండు, సహనం కలిగి ఉండు. దేవుడు ఆశీర్వాదం కొరకు కనిపెట్టు. యెహోవా ఆశీర్వాదం ఎన్నటికీ ఆశీర్వాదం. దేవుడు ఒక్కసారి నిన్ను ఆశీర్వదించాడంటే, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాడంటే అది తరతరాలకు ఆశీర్వాదమే. శోధన సహిస్తున్నావా? శ్రమలలో సహిస్తున్నావా? ఓర్చుకుంటున్నావా? ఇతనేం దేవుడు, అసలు ఈయన దేవుడేనా, ఎందుకు నాకు ఇన్ని శ్రమలు పెట్టాడని నిరుత్సాహంగా మాట్లాడుతున్నావా? వద్దు, సహించు. శ్రమల వెంబడి ఆశీర్వాదం రాబోతుంది. శ్రమల వెంబడి దీవెనలు రాబోతుంటున్నాయి. ఆమేన్. శ్రమలు నీకు జీవ కిరీటాన్ని తీసుకురాబోతున్నాయి. పరలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా శ్రమ పొందిన వారే. బైబిల్లో ఉన్న ప్రతి భక్తుడు శ్రమ పొందినవాడే.
మనకంటే ముందున్న భక్తులు హతసాక్షులయ్యారు, క్రీస్తు కొరకు శ్రమలు పొందారు, ఎన్నెన్నో శ్రమలు భరించారు, రంపంపలతో కోయబడ్డారు, కొరడా దెబ్బలు తిన్నారు, జైలుకి వెళ్ళారు, హింసించబడ్డారు, దూషించబడ్డారు, చంపబడ్డారు, శ్రమలు పడ్డారు. మన దేశంలో ఒడిస్సా రాష్ట్రంలో గ్రహాం స్టెయిన్స్ గారు సజీవ దహనం చేయబడ్డారు, ఎన్నో శ్రమలు పొందాడు, ఎన్నో నిందలు పడ్డారు భక్తులు. వారందరూ ఇప్పుడు ప్రభువు దగ్గర జీవ కిరీటం పొందుకొని ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు ప్రభు దగ్గర సంతోషిస్తున్నారు. దేవుని కొరకు ఒక శ్రమ భరించలేవా? దేవుని కొరకు ఒక శోధన భరించలేవా? శ్రమలు జీవ కిరీటం తీసుకుని వస్తాయి. శ్రమ పొందకపోతే కిరీటం లేదండి. సహనం కలిగిన వాడికే కిరీటం ఉంటుంది. శ్రమలు ఏందో అతిశయించేవానికే కిరీటం ఉంటుంది. యోబు రాసిన గ్రంథంలో 31:10 శోధింపబడిన తర్వాత నేను సువర్ణమై ప్రకాశించదని అంటాడు యోబు. యోబుకు వచ్చిన శ్రమలు ఎన్నండి? యోబుకు వచ్చిన కష్టాలు ఎన్నండి? రాత్రికి రాత్రే ఇల్లంతా పడిపోయింది, రాత్రికి రాత్రే పశు సంపద అంతా వెళ్ళిపోయింది, రాత్రికి రాత్రే పిల్లలంతా చనిపోయారు, రాత్రికి రాత్రే ఉన్నదంతా కూడా వెళ్ళిపోయింది. ముందు రోజు హీరో అయిపోయాడు, నెక్స్ట్ రోజు కల్లా జీరో అయిపోయాడు. ముందు రోజు గొప్ప ఆస్తిపరుడు, ఈరోజు ఏమి లేని బికారి అయిపోయాడు యోబు. మరి యోబుకంతే శ్రమలు ఎక్కువ వచ్చాయి మనకి. అయితే యోబు ఆ శ్రమలో కూడా అంటాడు, యెహోవా ఇచ్చని యెహోవా తీసుకొని పోయాను. అది భక్తుని లక్షణం. శ్రమలో దేవుని స్తుతించేది నేర్చుకోవాలి, శ్రమలో దేవుని మహిమపరిచేది నేర్చుకోవాలి. యోబు సమస్తాన్ని కోల్పోయినప్పటికీ యోబు అంటున్న మాటని తెలుసా? శోధింపబడిన పిమ్మట నేను ప్రకాశించబడే సువర్ణముగా బయటకు వస్తా. ఈ శోధనలు నాకు మామూలే, ఈ శోధనలు నేను సహిస్తా, ఒకరోజు నేను ప్రకాశించే సువర్ణముగా బయటకు వస్తా. అంటే శోధనల శ్రమలు అగ్నితో పోల్చాడు యోబు. అగ్నిలో వేయబడినంత మాత్రాన బంగారం కాకుండా పోదు కదా. కష్టాలు శ్రమలు వచ్చినంత మాత్రాన నువ్వు కృంగిపోకూడదు. శుద్ధ సువర్ణముగా నువ్వు బయటకు వస్తావు. ఆ బంగారం బయటకు వస్తే పెద్ద బంగారంగంలో పెడతాం. కళ్యాణ్ జ్యువెలర్స్ అని, జోయల్ కాస్ అని పెద్ద పెద్ద షోరూమ్స్లో పెడితే బంగారం షాప్స్ని చూసి మనం నోరు తెరుస్తాం. బంగారుకి విలువ ఎక్కువ. ఆ బంగారం అలాగా షాప్స్లో ఉండాలంటే అది ముందు అగ్నిగుండా వెళ్ళాలి. దాని ఘనత రావాలంటే అది అగ్నిగుండా వెళ్ళాలి. అప్పుడు మనం వెళ్ళి ఎంత బాగుంది నెక్లెస్, ఎంత బాగుంది గాజులు అని మనం చూస్తాం. కానీ మట్టిలో ఉన్న బంగారం మీరు వేసుకుంటారా? వేసుకోరు కదా. మట్టిలో ఉన్నప్పుడు కూడా అది బంగారే. కానీ ఎప్పుడైతే శుద్ధీకరణ జరిగిందో, అగ్నిలో వేయబడిందో, అది శుద్ధ సువర్ణంగా మారి దానికి ఒక విలువ వచ్చింది. శ్రమల గుండా వెళ్తున్న నీకు ఒక విలువ వస్తుంది. శ్రమల గుండా వెళ్తున్న నువ్వు ప్రకాశించే సువర్ణంగా మారుతాం. శ్రమల గుండా వెళ్తున్న నీకు దేవుడు గొప్ప కిరీటాన్ని ఉంచాడు. శ్రమలు నీకు ఆశీర్వాదం తీసుకొని వస్తాయి. శ్రమలు నిన్ను బలపరుస్తాయి. శ్రమలలో దేవుని కృప నీకు తోడై ఉంటుంది. శ్రమలు ఏందో అతిశయించు, శ్రమలలో ఆనందించు, శ్రమలో ఏందో ఉత్సహించు, స్తుతిగీతం పాడు, హల్లెలూయా స్తుతి మహిమ అని పాడు. శ్రమలో దేవుని మహిమపరచు. యోబు మహిమపరచలేదా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, ఆయనకే మహిమ కలుగును గాక అని యోబు అన్నాడండి. ఆ మాట నువ్వు అనగలవా? రాత్రికి రాత్రి నీ దగ్గర ఉన్నంత ఊడ్చుకుని వెళ్ళిపోయింది అనుకో, నువ్వు అనగలవా? మాట అనలేవు. స్తుతి రాదు. శ్రమలో ఇంకా నిట్టూర్పుగా మాట్లాడతాం, శ్రమలో కృంగిపోయిన మాటలు మాట్లాడతాం, శ్రమలో చేతగాని మాటలు మాట్లాడతాం, శ్రమలో చస్తే బాగుండు అనుకుంటాం. కానీ యోబులాగా శ్రమలో ఏందో అతిశయించే గుణం ఉందా? శ్రమలో స్తుతిగీతం పాడే అనుభవం ఉందా? యోబుకుందండి. అందుకే యోబు గొప్ప భక్తుడయ్యాడు. పాత నిబంధనలో 42 అధ్యాయాలు రాయబడిన గొప్ప భక్తుడు ఆయన. ఆయన పేరు మీద ఒక పుస్తకమే రాశాడు దేవుడు. శ్రమలు సహిస్తే దేవుడు అంతగా హెచ్చిస్తాడు. శ్రమలు వస్తాయని కృంగిపోవద్దు. ఇంట్లో శ్రమలు ఉన్నాయా? శ్రమలు గుండా వెళ్తున్నావా? కష్టాలు గుండా వెళ్తున్నావా? బాధలు గుండా వెళ్తున్నావా? శోధనలు గుండా వెళ్తున్నావా? చింతించొద్దు, బాధపడద్దు, భయపడద్దు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నీ ప్రతి సమస్యను, నీ ప్రతి శ్రమ నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు, ఆశీర్వదించబోతుంటాడు. చింతించద్దు, దిగులు చెందద్దు. శ్రమల వెంబడి ఆశీర్వాదం రాబోతుంది. శ్రమల వెంబడి దీవెనలు రాబోతున్నాయి. శ్రమల వెంబడి నిన్ను దేవుడు హెచ్చించబోతున్నాడు. ఎక్కడైతే నువ్వు శ్రమలు పొందుతున్నావు అక్కడ నీ తలను ఎత్తబోతున్నాడు. ఎక్కడైతే నువ్వు హీనపరచబడ్డావో అక్కడ నేను ఘనపరచబోతున్నాడు యేసయ్య. యేసు నామమున దేవుడు ఇప్పుడే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. మీరు ఏ శ్రమల గుండా అయితే వెళ్తున్నాడో ఆ శ్రమల నుండి దేవుడు విడిపించబోతున్నాడు. ఆమేన్. నమ్మి విశ్వసించు. నిజంగా ఈ వాక్యం మీకు దేవునికరంగా ఉన్నట్లయితే మాకు ఫోన్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీరు ఏ శ్రమల గుండా వెళ్తున్నారో మీరు మాకు తెలియచేయండి. తప్పకుండా మీతో కలిసి మేము ప్రార్థన చేస్తాం. దేవుడు తన శ్రమల నుండి మిమ్మల్ని విడిపిస్తాడు, మిమ్మల్ని ప్రకాశించే సువర్ణంగా మారుస్తాడు. చీకటితో మీ బ్రతుకుని వెలుగుగా మారుస్తాడు. చేదుగా ఉన్న మీ బ్రతుకుని తీపిగా మధురంగా మారుస్తాడు యేసయ్య. నమ్ముతున్నావా? విశ్వసించు, ప్రార్థన చేయి, మొరపెట్టు. ప్రభుకి దేవుడు అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు. విశ్వసిద్దాం, నమ్ముదాం. దేవునికి అసాధ్యం అంటే ఏదీ లేదు, ఆయనకి సమస్తము సాధ్యమే. శూన్యంలోంచి సృష్టిని చేస్తాడు యేసయ్య మాటను బట్టి. అలాంటి జీవము గల మాట నీకు పలకాలంటే నువ్వు శ్రమలు ఏందో అతిశయించు. శ్రమలలో ప్రభువును మొరపెట్టు, శ్రమలో ప్రభువుని స్తుతించు. దేవుడు తప్పకుండా
నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నిజంగా ఈ వాక్యం మీకు దేవునికరంగా ఆశీర్వదకరంగా ఉన్నట్లయితే నాతో కలిసి ప్రార్థించండి. మీరున్న చోట మీకు ఏ సమస్య ఉందో, ఏ శ్రమ ఉందో దాన్ని నాతో కలిసి మీరు ప్రార్థించండి. దేవుడు ఇప్పుడే మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఇప్పుడే మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఇప్పుడే మీకు విడుదల ఇవ్వబోతుంటున్నాడు. యేసు నామమున మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. స్వస్థత ఇవ్వబోతున్నాడు. మీ ఆర్థికపరమైన అప్పుల సమస్యను దేవుడు మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. నమ్మి విశ్వసించు. దేవుడు ఇప్పుడే ద్వారం తెరవబోతుంటాడు. ప్రియుడా, మోకరించి ప్రార్థించి మీకు ఎక్కడన్నా వ్యాధి బాధలు ఉన్నట్లయితే, ఎక్కడైనా అనారోగ్య సమస్య అక్కడ దయచేసి మీ చేయి పెట్టుకోండి. మోకాళ్ళ సమస్య, కడుపు నొప్పి, లేదంటే ఇంకా థైరాయిడ్ కానీ, తలనొప్పి కానీ, కంటి ప్రాబ్లం కానీ, ఎక్కడైనా మీకు సమస్య ఉన్నట్లయితే అక్కడ దయచేసి మీ చేయి పెట్టుకోండి. మేము ప్రార్థన చేస్తుండగానే దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. అయితే మీరు స్వస్థత పొందాక తప్పకుండా మీరు మాకు ఫోన్ చేయాలి. దేవుడు మా పక్షాన అద్భుతం చేశాడని తప్పకుండా మీరు మాకు తెలియచేయాలి. తద్వారా దేవునికి ఇంకా మహిమ వస్తుంది. మొక్కరిద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపు తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. మరొక్కసారి నీ పాద సన్నిధికి చేరి స్తుతిస్తుండగా చెప్పబడిన వాక్యాన్ని దీవించుము, ఆశీర్వదించుము. అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఈ వాక్యాన్ని మీరు మార్చమని, అనేక మందికి మేలుకరంగా ఈ వాక్యాన్ని మీరు మార్చమని, విన్న వాక్యం తండ్రి అపవాది ఎత్తుకొని పోకుండా మంచి నెలను పడిన విత్తనం వలె వాక్యం ఫలించడానికి మీరు సహాయం చేయని ప్రార్థిస్తూ, విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి బలపరచమని ప్రార్థిస్తూ, ఎక్కడైతే వ్యాధితో బాధపడుతున్నారో, ఏ సమస్య, థైరాయిడ్ సమస్య ఉన్నవారిని యేసు నామమున ముట్టమని ప్రార్థిస్తున్న ప్రభు. మోకాళ్ళ నొప్పులతో తన్ని బాధపడుతున్నవారు, కీళ్ళ వాపులతో బాధపడుతున్నవారు యేసు నామమున ఇప్పుడు ముట్టండి ప్రభు. స్వస్థత యేసు నామమున ప్రకటిస్తుండగా విడుదలమని ప్రార్థిస్తున్నాం ప్రభు. తను అలాగే శరీరంలో ఏ భాగంలో అయితే నొప్పి ఉందో, వారు ఎక్కడైతే చేతులు ఉంచారో యేసు నామమున ముట్టి విడుదలమని ప్రార్థిస్తున్నాం. నీ సాక్ష్యం చెప్పుటకు బిడ్డలు ప్రేరేపించమని ఇప్పుడే విడుదలమని ప్రార్థిస్తున్నాం. యేసు నామమున రైట్ నౌ హీలింగ్ ఇమ్మని ప్రార్థిస్తున్నాం యేసు నామమున. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు, అప్పుల సమస్యతో ఉన్న ప్రతి బిడ్డకు విడుదల ఇవ్వండి ప్రభు. అప్పులన్నిటిని మీరు తీర్చండి ప్రభు. కుటుంబం పైన నీ ఆశీర్వాదాన్ని కుమ్మరించండి ప్రభు. నీ దీవెనలు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. భార్యాభర్తల మధ్యన తగాదాల మీద తీర్చండి ప్రభు. కుటుంబాన్ని సమాధానంతో, శాంతితో నింపండి ప్రభు. మాట వినని పిల్లలు ఉన్నారేమో తండ్రి, తల్లిదండ్రులు ఎంతో దుఃఖంతో, వేదనతో ఉన్నారు ప్రభు. ఆ పిల్లలు మాట వినుటకు, తల్లిదండ్రులకు లోబడుటకు పిల్లల హృదయాన్ని ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఇప్పటికే జీవితం నాశనంపై పాడైపోయి ఎందుకు పనికిరాదు నా జీవితం అనుకుంటున్న ప్రతి సహోదరిని ఇప్పుడు మీరు దర్శించి ప్రభు, వారిని మీరు ఆశీర్వదించి ప్రభు, వారిని మీరు దీవించని ప్రభు. ప్రతి శ్రమ, కష్టం, వ్యాధి, బాధల నుండి యేసు నామమున విడుదలమని ప్రార్థిస్తున్నాను. కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. ఎందరైతే ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నారో ఆ కుటుంబం పైన ఇప్పుడే మీరు మెండుగా, దండిగా దీవెనలు యేసు నామమున కుమ్మరించమని ప్రార్థిస్తూ, మా ప్రార్థన మీరు అంగీకరించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నిజంగా ఈ వాక్యాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే తప్పకుండా మీరు మాకు సహకరించండి. ఎంతో భారభరితమైన పరిచర్య, ఒక యవనస్తుడిగా నేను పరిచర్య చేస్తూ ఉంటున్నాం. ప్రభు మీద భారం వేసి పరిచర్య చేస్తుంటున్నాం. అయితే ఆ ప్రభు పరిచర్యలో ఈ భారంలో మీరు కూడా పాలిభాస్తులు కావాలనుకుంటే ఈ ప్రతిదినం జరగబోయే కార్యక్రమాన్ని మీరు స్పాన్సర్ చేయండి. మీ వంతు కానుక దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే దయచేసి వెనకడుగు వేయదు. దేవునికి ఇచ్చి నష్టపోయిన వాడు ఎవడు లేడు, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఈ సువార్త పరిచయలో బాలిబాస్తులు కావాలంటే కింద మా నెంబర్కి మీరు ఫోన్ చేసి దానికి మీరు కాల్ చేయొచ్చు. మీకు తర్వాత అన్ని వివరాలు మేము చెప్తాం. కాబట్టి తప్పకుండా ఈ పరిచయం మీరు సహకరించండి. తద్వారా ఆత్మీయమైన దేవుని ఆశీర్వాదాలు మీరు కూడా పొందుకోవాలని, తద్వారా మనమందరం క్రీస్తు రాజ్యాన్ని కట్టాలని, తద్వారా దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదించాలని మనం దేవుని ప్రార్థించేద్దాం. నిజంగా ఈ కార్యక్రమం మీ దేవునికరంగా అయితే మీ తోటి సహోదరులు కూడా మీరు తెలియచేయండి, షేర్ చేయండి. యూట్యూబ్లో కూడా మన ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో, ఆన్లైన్లో, అలాగే టీవీలో కూడా మన ప్రోగ్రామ్స్ వస్తూ ఉన్నాయి. మీ స్నేహితులకి, మీ ఫ్రెండ్స్కి అనేక మందికి తెలియచేయండి. తద్వారా వారు కూడా సత్యమైన వాక్యం, స్వచ్ఛమైన వాక్యాన్ని వారు కూడా విని దేవునిలో బహుబలంగా పెరగాలని, ఉన్నత స్థితికి వారు కూడా వెళ్ళాలని, వారు కూడా పరిపూర్ణులు కావాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. కడప జిల్లా మైదుకూరులో ఒక యవనస్తుడిగా సేవ చేస్తూ ఉంటున్నాం. మాకు స్థలము లేదు, సొంత స్థలము, చిన్న రూమ్ రెంట్కి తీసుకొని చేస్తున్నాం. దేవుని ఎరగని బిడ్డల మధ్య చిన్న మారుమూల ప్రాంతంలో ప్రభు స్థలం ఇచ్చులాగన, దేవుడు ద్వారం తెరుచులాగానే మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి. అలాగే మీరు నిజంగా సహకరించాలనుకుంటే కిందున్న మా నెంబర్కి మీరు మాకు ఫోన్ చేయొచ్చు. ప్రభు కృప మనకందరికీ తోడైండును గాక. ఆమేన్.